వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని మరోసారి మన తెలుగు రాష్ట్రం అమ్మాయి అయితే నిరూపించుకుంది. బేసిక్ గా మన తెలుగు వాళ్ళకి ఎలాంటి రంగాల్లో అయినా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ అవకాశాలు వచ్చినా గుర్తింపు ప్రాధాన్యత కూడా తక్కువే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇవన్నీ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పటికన్నా ఒక స్థాయికి చేరుకుంటారు, అలాగే వాళ్ళ ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అని తాజాగా మన తెలుగు రాష్ట్రంలోని ఒక మహిళ అయితే రుజువు చేసింది. మరి ఇంతకీ ఎవరు ఆ మహిళ చేసిన పని ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. 2017లో నాగ చైతన్య సమంతకు జరిగిన ఎంగేజ్మెంట్ లో సమంత ధరించిన చీర ఎంతమందికి గుర్తుంది? ఆ చీర ఒక అట్రాక్షన్ గా అయితే అప్పట్లో చాలా వైరల్ గా అయింది. ఎందుకు అంటే ఆ చీర మీద వాళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని ప్రేమ గుర్తులు అయితే ముద్రించుకున్నారు. అంతేకాదు అంబానీ వెడ్డింగ్ లో కానీ వీళ్ళంతా కూడా రకరకాల రామ్ పరివార్ శారీస్, ఇవన్నీ కూడా ఇలాంటి శారీస్ అన్ని కట్టే ఉన్నారు, మనందరం కూడా చూసే ఉన్నాం. అయితే ఇవన్నీ డిజైన్ చేసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, బట్ తాజాగా ఒక తెలుగు మహిళ ఇలాంటి శారీస్ అన్ని చేస్తుంది. సో ఆవిడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది అన్నమాట. సాధారణంగా మనం కథలు, కవితలు, ఇతిహాసాలు, జీవిత చరిత్రలు, పురాణ గాథలు ఇవన్నీ కూడా పుస్తకాలలోనూ లేదా డైలీ వచ్చే న్యూస్ పేపర్లోనూ చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటివి ఒక మహిళ ధరించే చీర మీద ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి, అదిరిపోద్ది కదా. ఎస్, ఈ అమ్మాయి కూడా ఇదే చేస్తుంది. బేసిక్ గా ఈవిడ శ్రీకాళహస్తికి సంబంధించిన మాధవి గారు అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే పూర్తి చేశారు. ఇది చేస్తున్న క్రమంలోనే రసాయనిక రంగులు వాడడం వల్ల దుస్తుల్లో ఎంతో కొంత హానికరం ఉంటుందని గ్రహించి సేంద్రియకరంగా రంగులు వాడదామన్న ఆలోచన అయితే తనకు వచ్చిందనమాట. ఈ క్రమంలోనే పాలు, కరక్కాయ, బెల్లం, ఇనుపు చువ్వలు మాత్రమే వాడి రంగులు అద్దే అలంకారీ ప్యాటర్న్స్ ఈమెని బాగా ఆకర్షించాయి. సో అందులో కూడా తన శిక్షణ అయితే తీసుకుంది. ఇక తను స్వతహాగా 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తన బొటిక్ అయితే స్టార్ట్ చేసుకుంది. పెట్టుబడి తక్కువే కాబట్టి దానికి తగ్గట్టుగానే వ్యాపారం జరుగుతుంది. కానీ అంతటితో ఆగలేదు, తన వ్యాపారం ఇంకా విస్తరించాలి. అంతేకాదు తను తయారు చేసే దుస్తులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని చాలా ట్రై చేసింది. రకరకాల డిజైన్స్ ట్రై చేసింది. ఇందులో భాగంగానే కథలు, ఇతిహాసాలు, చరిత్రలు, అలాగే మన పురాణాలను కూడా పట్టు చీరల మీద ముద్రించడం స్టార్ట్ చేసింది. ఇలా చేసిన వాటిని వివిధ రకాల ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకి పెట్టింది. అంతేకాదు ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఆమె జీవిత చరిత్రని ఇంగ్లీష్ లో ఒక కంచి పట్టు చీర మీద ముద్రించింది. దీనికి ఆమెకి దాదాపు 25 రోజులు శ్రమించింది. ఇలా తయారు చేసి ఆవిడకైతే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అది చూసిన ఆమె ఎంతో ఆనందపడిపోయారు. అంతేకాదు ఒక కష్టాన్ని అలాగే ఆ స్పెషాలిటీని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఆమె దుస్తులు ప్రదర్శించే అవకాశం ఆమెకి కల్పించారు. దీంతో చాలా తక్కువ టైంలోనే ఆమె డిజైన్ చేసే వస్త్రాలకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పుకోవాలి. ఇకపోతే తాజాగా మన నారా బ్రహ్మణి గారు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ధరించిన చీర సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ చీర కూడా డిజైన్ చేసింది శ్రీకాళహస్తికి చెందిన పద్మావతి గారు. సో ఇప్పుడు ఇలాంటి చీరలు అయితే బాగా ట్రెండింగ్ అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో నేను చేయడానికి గల ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎవరికి సక్సెస్ ఒక్క రోజులో రాదు. ఈ అమ్మాయి కూడా ఎప్పుడు 2011లో బొటిక్ పెట్టి తాజాగా 2023-24లో తన యొక్క దుస్తులకు మంచి గుర్తింపు అనేది లభించింది. కానీ ప్రయత్నించడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. సో అందుకనే ఎప్పుడు కూడా మనం ఒకటి రీచ్ అయిపోయామని చెప్పేసి ఆగకూడదు. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అండ్ దట్ టు సక్సెస్ ఎవరికి ఒక్క రోజులో రాదు. ఈ ఒక్కళ్ళలో కూడా ఏదో ఒకటి తెలియని టాలెంట్ ఉంటుంది. సో అది బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి అని నా ఉద్దేశం అనమాట. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.